నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు నాయుడు టీంకు ఘన స్వాగతం పలికిన టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు. నాడు మైక్రోసాఫ్ట్, నేడు గూగుల్ అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్య. శ్రీశైలం ఆలయ అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా సౌకర్యవంతమైన రహదారులు, వసతి సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధిపై ఎంపీ కేశవ శివనాథ్ సమీక్ష సమావేశం. ప్రైవేటు హాస్పిటల్ సేవలకు దీటుగా ప్రభుత్వ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నామని స్పష్టీకరణ. ఏపీ బ్రాండ్ పునరుద్ధరణతోనే 16 నెలల్లో భారీ పెట్టుబడులు సాధించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ఏపీ చరిత్రలోనే కాకుండా దేశ ఐటీ చరిత్రలోనే ఇదొక పెద్ద మలుపు కానుందని ఆయన అన్నారు. ఢిల్లీలో గూగుల్ సంస్థ నిర్వహించిన భారత్ ఏఐ శక్తి సదస్సులో పాల్గొన్న అనంతరం అమరావతికి చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు శుభాకాంక్షలతో స్వాగతం పలికారు. థ్యాంక్ యూ సీఎం సార్, గూగుల్ కమ్స్ టు ఏపీ అంటూ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నేతలతో సీఎం కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో విద్య, వైద్యం, వ్యవసాయంతో సహా అనేక రంగాల్లో కీలక మార్పులు వస్తాయని అన్నారు. ఇటువంటి సంస్థల రాకతో కలిగే మేలును ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు. సామాన్యులకు సైతం డేటా సెంటర్ ప్రయోజనాలు ఏంటో తెలిసేలాగా అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రానికి వచ్చిన ఈ భారీ పెట్టుబడులు తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. 30 ఏళ్ల క్రితం ఐటీని ప్రోత్సహించినప్పుడు నాటి సమాజంలో ఆ రంగంపై ఇంత అవగాహన, చర్చ, పోటీ లేదని, కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి ఉన్న అవకాశాలను నాడు ఊహించి ప్రణాళికలు అమలు చేశామని తెలిపారు. దీనికోసం అనేక విమర్శలను కూడా ఎదుర్కొన్నామని, నాడు ముఖ్యమంత్రులు కంపెనీల కోసం విదేశాలకు వెళ్లి పెట్టుబడులు ఆకర్షించిన సందర్భాలు లేవు. అయితే విదేశాలు తిరిగి దావోస్ పెట్టుబడుల సదస్సులకు వెళ్లి పరిశ్రమలు తెచ్చేందుకు ప్రయత్నాలు చేశాం. అనేక ప్రయత్నాలతోనే హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్తో సహా అనేక కంపెనీలను తెచ్చి ఐటీకి పునాది వేశాం. నాడు మైక్రోసాఫ్ట్ రాకతో హైదరాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేసింది. అనేక కంపెనీలు రావడానికి నాడు మైక్రోసాఫ్ట్ కారణమైంది. నేడు విశాఖ వస్తున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ పెట్టుబడి కూడా అంతే ప్రభావాన్ని చూపుతుంది. విశాఖను ఐటీ హబ్గా చేసేందుకు మనం చేస్తున్న ప్రయత్నాల్లో ఇదో పెద్ద ముందడుగుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీశైలం మాస్టర్ ప్లాన్లో రోడ్లు, వసతి గృహాలు, పార్కింగ్ స్థలాలు, భక్తుల సౌకర్యాలు, పర్యాటక మౌలిక వసతులు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ క్షేత్ర అభివృద్ధి, అటవీ పరిరక్షణ రెండు సమానంగా ముందుకు సాగాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీశైలం దేవస్థాన అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజనరల్ లాల్, కమిషనర్ రామచంద్రమోహన్, అటవీ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో శ్రీశైలం ఆలయం పరిసర ప్రాంతాల అభివృద్ధి, భక్తులకు సౌకర్యాలు, క్షేత్ర విస్తీర్ణ, పర్యావరణ పరిరక్షణ వంటి పలు అంశాలపై చర్చ జరిగింది. మాస్టర్ ప్లాన్ అమలు దశలో వారీగా ముందుకు సాగేందుకు పవన్ కళ్యాణ్ స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చారు. భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా సౌకర్యవంతమైన రహదారులు, వసతి సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో అటవీ పరిధిలో ఉండటంతో అటవీ శాఖ అనుమతులపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమీక్ష చేశారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ క్షేత్ర అభివృద్ధి, అటవీ పరిరక్షణ రెండు సమానంగా ముందుకు సాగాలని సూచించారు. ప్రైవేట్ హాస్పిటల్ సేవలకు దీటుగా ప్రభుత్వ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నామని ఎంపీ కేశవ శివనాథ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. వైద్యులు కొన్ని రిక్వైర్మెంట్స్ అడిగారని, వాటిని త్వరలోనే వాళ్లకు అందజేస్తామని ఎంపీ వెల్లడించారు. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కేశవ శివనాథ్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర పాల్గొని ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఏవేమి లోటుపాట్లు ఉన్నాయన్న అంశంపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశవ శివనాథ్ మాట్లాడుతూ హాస్పిటల్ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించామని, తాము ఊహించిన దానికన్నా డాక్టర్లు ఎక్కువ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్లో అవని ఆపరేషన్స్ ప్రభుత్వ హాస్పిటల్లో చేసి కేసులు సాల్వ్ చేస్తున్నారని తెలిపారు. వైద్యులు కొన్ని రిక్వైర్మెంట్స్ అడిగారని, వాటిని త్వరలోనే వాళ్లకు అందజేస్తామని వెల్లడించారు. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. త్వరలోనే కన్స్ట్రక్షన్ రెడీ అయిపోతే మరిన్ని అత్యాధునిక పరికరాలతో ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పేదవాడి కోసం ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఎంపీ కేశవ శివనాథ్ హామీ ఇచ్చారు. పేద కుటుంబాల తల్లిదండ్రులు ఎక్కడెక్కడి నుంచో ఎన్నో ఆశలతో తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని వసతి గృహాలకు పంపుతారని, ఈ చిన్నారులను మన సొంత పిల్లల కంటే బాగా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నతంగా ఎదిగేలాగా చేయిపట్టి నడిపించాలని వసతి గృహ సంక్షేమ అధికారులకు సూచించారు.
కలెక్టర్ లక్ష్మీ షా గుణదలోని ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థులతో ముచ్చటించి ఏర్పాట్లతో పాటు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతుందో లేదో అడిగి తెలుసుకున్నారు. మొత్తం 165 మంది ఉన్న హాస్టల్లో త్రాగునీటి సరఫరా పాయింట్ వద్ద నీటిని పరీక్షించి చూశారు. గదులతో పాటు ప్రాంగణంలో పారిశుద్ధ్యం తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ వసతి గృహాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ఇందుకు సంబంధించి ఒక్కో వసతి గృహానికి ఒక జిల్లా అధికారిని ప్రత్యేక అధికారిగా బాధ్యతలు అప్పగించినట్లుగా తెలిపారు. ఈ ప్రత్యేక అధికారులు వారానికి 2 సార్లు వసతి గృహాలను సందర్శించి భోజనం, పారిశుద్ధ్యం, త్రాగునీరు ఇలా ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలించి ఆన్లైన్లో నివేదికలు సమర్పిస్తారని అన్నారు. ప్రతిరోజు త్రాగునీటికి క్లోరిన్ టెస్టుతో పాటు ప్రతి వారం నైట్రేట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఎప్పటికప్పుడు ఆహార భద్రతా అధికారులు కూడా వసతి గృహాలను సందర్శించి నమూనాలను పరీక్షించనున్నట్లుగా వెల్లడించారు. పిల్లల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తూ సేవలు అందించేందుకు వైద్య బృందాలు కూడా పనిచేస్తున్నట్లుగా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. వసతి గృహాలు చదువుకొని స్థిరపడిన వారితో మోటివేషన్ తరగతులు నిర్వహించాలని, కెరియర్ గైడెన్స్ పైన విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. చిన్నారులు కూడా బాగా చదువుకొని తల్లిదండ్రులకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ లక్ష్మీ షా సూచించారు. జిల్లాలో సంక్షేమ హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో దీనికి అన్నిటికీ ఒక స్పెషల్ ఆఫీసర్ని, డిస్ట్రిక్ట్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. వాళ్ళు ప్రతి వారం 2 సారి వెళ్ళి అక్కడ పిల్లలతో మాట్లాడి అక్కడ భోజనం ఎలా ఉంది, శానిటేషన్ ఎలా ఉంది, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ హైజీన్ ఎలా ఉన్నాయి దీని గురించి ఆరా తీసి మనకు ఎప్పటికప్పుడు ఆన్లైన్ రిపోర్ట్ పంపిస్తూ ఉంటారు. హాస్టల్స్లో పిల్లలు చదువుకోవడానికి పేద పిల్లలు తల్లిదండ్రులు ఏదో ఎంతోమంది కూలి చేసుకుంటూ ఉంటారు, నిరుపేదగా ఉంటారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు మంచి భవిష్యత్తు ఇవ్వాలని హాస్టల్కి పంపిస్తూ ఉంటారు, స్కూల్కి పంపిస్తుంటారు. సో వాళ్ళకి ఇక్కడ మనము వీళ్ళనంత ఎంత వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు మంచిగా చదువుకొని ఆరోగ్యవంతంగా ఇంటికి వెళ్ళి పంపించడం మన ఉద్దేశము. దానికోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు, ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ నియమించడం, అలాగే ర్యాండమ్ చెక్స్, అలాగే వాటర్ టెస్టింగ్. ప్రతి హాస్టల్లో కూడా వాటర్ అయితే ఉందో దాన్ని ఎవ్రీడే క్లోరిన్ టెస్ట్ చేయాలి, అలాగే ఎవ్రీ వారానికి ఒకసారి నైట్రేట్ టెస్ట్ చేయాలని కూడా నిబంధనలు పెట్టడం జరిగింది. అదే ప్రకారంగా మనం చెక్ చేస్తుంటాం. అలాగే ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ ఎప్పటికప్పుడు హాస్టల్స్కి వెళ్ళి ఫుడ్ శాంపిల్స్ కూడా తీసుకొచ్చి హైజీన్ ఉందా, ప్రాపర్గా క్వాలిటీ ఉందా అని చూస్తూ ఉంటారు. సో ఎక్కడ కూడా పిల్లలకి హాస్టల్లో ఇబ్బంది జరగకుండా వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు, అలాగే మౌలిక సదుపాయాలు ఇచ్చి వాళ్ళు మంచిగా చదువుకునేలాగా చర్యలు చేపడుతున్నాము. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి. హాస్టల్ వార్డన్స్కి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి, అలాగే వెల్ఫేర్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరికీ నా విన్నపం ఒకటే, మీరు మ్యాక్సిమం విజిట్ చేయండి, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వండి, హాస్టల్లో ఉండండి, పిల్లలతో కలిసి మీరు కూడా భోజనం చేయండి. అప్పుడు మీకు క్వాలిటీ గురించి తెలుస్తుంది. మన పిల్లల్ని ఎలాగైతే చూసుకుంటామో ఇంట్లో అంతకన్నా ఎక్కువగా హాస్టల్ పిల్లల్ని చూసుకోవాలని కోరుకుంటున్నాను. సో పిల్లలకి హెల్త్ చెకప్స్కి కూడా సో ఎవ్రీ వీక్ మెడికల్ టీమ్ ప్రతి హాస్టల్ని ఇన్స్పెక్ట్ చేసి పిల్లలతో ఇంటరాక్ట్ చేసి ఏదైనా వాళ్ళక్కడ విరేచనాలు, వాంతులు లేదా ఏదైనా ఫీవర్స్ ఇటువంటివి వస్తుంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి అలా రాకుండా చూసుకోవడానికి కూడా కౌన్సిలింగ్ చేయాలని కూడా మెడికల్ టీం కూడా వేయడం జరిగింది. సో ఏదేమైనా అన్ని హాస్టల్స్లో సేఫ్గా ఉండేలాగా, పిల్లలు ఆరోగ్యంగా ఉండేలాగా, మంచి ఆహారం తీసుకుంటూ మంచి నీళ్లు వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా, వాళ్ళు మంచి ఎన్విరాన్మెంట్ ఉండేలాగా, మంచి చదువుకొని వాళ్ళు మంచి స్థానాలకు వెళ్ళడానికి హాస్టల్స్ అన్ని సజావుగా చేస్తున్నాం. బెన్ సర్కిల్ నుండి ఎన్టీఆర్ సర్కిల్కు వెళ్లే ప్రాంతంలో వర్షం వచ్చినప్పుడు వాహనదారులు పడుతున్న ఇబ్బందులపై ట్రాఫిక్ సిఐ రవికుమార్ స్పందించారు. నగరపాలక సంస్థ అధికారులతో సమన్వయం చేసుకుని ఆ ప్రాంతంలో బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక బ్యానర్లు ఏర్పాటు చేసి వాహనదారులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా వర్షం వచ్చినప్పుడు నీరు నిలిచిన ఆ ప్రాంతంలో ద్విచక్ర వాహనాలు మరియు ఇతర వాహనాలు కూడా వెళ్లడానికి ఎటువంటి ప్రమాదము లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో 4వ ట్రాఫిక్ ఎస్ఐ కె రాజేష్, ట్రాఫిక్ కానిస్టేబుల్స్, విద్యార్థులు పాల్గొన్నారు. ఎప్పుడైతే విజయవాడలో పెద్దగా వర్షం పడి ఇంచుమించు సుమారు ఒక అరగంటకు పైగా ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు మనకి బెంచ్ సర్కిల్ వైపు నుంచి ఆటో నగర్ వయా ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా వెళ్ళే వాహనాలన్నీ కూడా మనకి మార్గకృష్ణ కటింగ్ దగ్గర ఈ వర్షానికి పడ్డ వాటర్ వల్ల నిలిచిపోతున్నాయి. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు విఎంసీ కమిషనర్ గారు పెట్టిన వాహనాల ద్వారా మేము ఇమీడియట్గా కూడా అక్కడ వాటర్ అనేది తోడించడం జరుగుతుంది. అట్లాగే ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే కనుక రోడ్డు అనేది కూడా కొంచెం పల్లంగా ఉంది, కానీ మీ యొక్క బైక్ కానీ అట్లాగే మీ యొక్క కారు కానీ సైలెన్సర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మొలగదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అక్కడ ఆ రోడ్లో ఎటువంటి గుంతలు కానీ గోతులు కానీ లేవు అన్న ఉద్దేశమే మీకు అందరికీ తెలియపరచడానికి, అట్లాగే మీ యొక్క కారు కానీ అట్లాగే మీ యొక్క బైక్ కానీ సైలెన్సర్ మొలగదు, నిరభ్యంతరంగా ఆ రోడ్లో ప్రయాణించవచ్చు అని మేము తెలియజేయడానికి ఈ యొక్క పేపర్ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇటువైపు బెంచ్ సర్కిల్ వైపు నుంచి మన ఆటో నగర్ వయ్యా ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా ప్రయాణికులందరూ కూడా దయచేసి గమనించి, ఎందుకంటే మీ ఒక్క వాహనం ఆగడం వల్ల మిగతా అంతా కూడా
మిగతా వాహనాలు అన్నిటికీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి. ఈ రోడ్డు అంతా కూడా ఎటువంటి గోతులు లేవు, అట్లాగే మీ వాహనాల యొక్క సైలెన్సర్లు ఎట్టి పరిస్థితుల్లో మొలగవు. దయచేసి అర్థం చేసుకుని ఆ వాటర్లో కూడా నిరభ్యంతరంగా ప్రయాణించవచ్చని మా యొక్క విజ్ఞప్తి. ఈ హోర్డింగ్ ఎందుకు పెట్టారు? హోర్డింగ్ గురించి కూడా చెప్పాలి. హోర్డింగ్ అన్ని చోట్ల ఎక్కడైతే మనకు వాటర్ స్టాగ్నెంట్ అయిందో అన్ని చోట్ల కూడా విఎంసీ వారు అన్ని చోట్ల కూడా మనకి విఎంసీ కమిషనర్ గారు ఆ వాహనాలను ఇమీడియట్గా ఆ వాటర్ తోడించడానికి అన్ని చోట్ల కూడా వెహికల్స్ పెట్టారు. అయితే ఆ వెహికల్స్ ఎక్కడైతే వాటర్ లిఫ్ట్ చేసి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి ఆ వాటర్ పోసే లోపు మళ్ళీ వర్షం వల్ల మళ్ళీ నిండుతుంది. కానీ ఎక్కడా కూడా మనకి గోతులు లేవు. కాబట్టి దయచేసి గమనించి ఆ గోతులు లేవు అని పబ్లిక్ తెలియజేయడానికి రెండు ఫ్లెక్సీలు పెట్టాం. ఇది మన యొక్క సిపి గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం మన ట్రాఫిక్ ఇన్ఛార్జ్ డీసీపీ గారి యొక్క ఆర్డర్స్ ప్రకారం ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించి ఇక్కడ ఏదేమైనా రోడ్డు మీద గోతులు లేవు, అట్లాగే మీ యొక్క సైలెన్సర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మొలగమని చెప్పేసి గమనించాల్సిందిగా కోరుతున్నాను. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మతోన్మాదం పెచ్చు మీరిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. అత్యున్నత పదవుల్లో ఉన్న వారిని సైతం కుల వివక్షతో వేధిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై బూటుతో దాడి చేసిన సనాతన మతోన్మాదిని కఠినంగా శిక్షించాలని హర్యానా క్యాడర్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ ఆత్మహత్యకు దారితీసిన మతోన్మాద ఆధిపత్య శక్తుల కుల వివక్షతను నిరసిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఆదివాసీ గిరిజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్రా మాలద్రి, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ ఈ రెండు సంఘటనలను తీవ్రంగా ఖండించారు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్ గా ఉన్న గవాయ్ సనాతన మతోన్మాది బూటుతో దాడి చేయడం తీవ్రంగా పరిగణించాలన్నారు. ఈ దాడి ప్రజాస్వామ్యం పైన, రాజ్యాంగం పైన జరిగిన దాడిగా వారు అభివర్ణించారు. ఉద్దేశపూర్వకంగానే గవాయ్పై దాడి చేశారని వారు అభిప్రాయపడ్డారు. బీజేపీ పెద్దలు ఈ దాడిని పైకి ఖండించిన మతోన్మాదాన్ని మాత్రం ప్రమోట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. హర్యానాలో పూరన్ కుమార్ కుల వివక్షతకు గురై ఆత్మహత్య చేసుకున్నారని, దీనికి కారకులైన ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పూరన్ కుమార్ ఆత్మహత్యపై ఆయన పెట్టిన కేసుపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. సమాజంలో ఎంత ఎదిగినా కుల వివక్ష మతోన్మాదంతో బలవుతూనే ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుందని అన్నారు. దేశంలోనూ అత్యున్నత పదవుల్లో ఉండేటువంటి ఒక ఇద్దరి మీద జరిగినటువంటి దాడి మొత్తం భారతీయులైన 140 కోట్ల మంది కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం. అందులో ఒకరు అత్యున్నతమైనటువంటి పదవిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి గవాయ్. ఇంతకుముందే ఒకసారి ఆయన మహారాష్ట్రలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తి పదవిలో ఉండగానే ఆయన్ని ఆహ్వానించకుండా ఒక ముఖ్యమైనటువంటి ఫంక్షన్కి అవమానించింది. ఇప్పుడు ఏకంగా ఆయన తీర్పు కొన్ని కేసులు విచారించే సందర్భంలో చేసిన కొన్ని వ్యాఖ్యలకి, చాలా చిన్న పెట్టి కేసు సుప్రీంకోర్టుకు వచ్చిన సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యని ఈరోజు సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాడనే పేరుతో బూటు విసరటం, ఇది చాలా అవమానకరమైనటువంటి విషయం. మనందరికి కూడా అందరూ ఉన్నత పదవుల్లో ఉన్న ప్రధానమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి ఇటువంటి వాళ్ళు ఖండించిన దానికి మూలమైనటువంటి ఆ మతోన్మాదాన్ని ఎదుర్కోవట్లో కానీ దాన్ని నిరోధించలో కానీ వాళ్ళు విఫలమయ్యారు. పైగా వీళ్ళే మతోన్మాదాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఎప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఇదే సనాతన ధర్మం అయితే ఆ సనాతన ధర్మం అనేది మన సమాజానికి పనికిరాదు. వాళ్ళు ఏదో ఆవేశపడ్డారని, అసలు ఇటువంటిది ఎక్కడన్నా ఉందా మన చరిత్రలో, మన సమాజంలో అని చెప్పి అడుగుతున్నాను. ఏ పురాణాలు చెప్పారో వాళ్ళు దీన్ని చూపెట్టాలి. ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే కాదు గవాయి, ఆయన బౌద్ధిస్టు, తన నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడినటువంటి వ్యక్తి. బౌద్ధం అనేది భారతీయ సంస్కృతిలో భాగం, మన చరిత్రలో భాగం. బుద్ధుడు మనం గర్వించదగినటువంటి మొట్టమొదటి భారతీయ మెటీరియలిస్ట్, భౌతికవాది. ఇప్పుడు వీళ్ళు మనవాదం పేరుతోటి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి నేరుగా బహిరంగంగా చెప్పు విసరటం. అలాగే ఇప్పుడు ఐఏఎస్ పూరన్ కుమార్, ఆయన ఐపీఎస్ ర్యాంకు హై ర్యాంకులో ఉన్నటువంటి వ్యక్తి, సీనియర్ ఐపీఎస్, డీజీపీ మొదలుకొని ఆ స్థాయిలో ఉన్నటువంటి డిఐజీ లేదా ఐజీ స్థాయిలో ఉన్న ఒక 5-6 ఆయన పట్ల అమానుషంగా
అత్యంత సమర్థుడైనటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ని కేవలం కులం ఆధారంగా అవమానించి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి స్థితి ఇది. ఇటీవల కాలంలో దీని యొక్క తీవ్ర రూపం ఎలా ఉంది, కుల వ్యవస్థ యొక్క తీవ్ర రూపం అర్థమవుతుంది. దేశంలో రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో దళితులపై దుర్మార్గమైన దాడులు కొనసాగుతూ ఉన్నాయి. వీటి నివారణ కోసం ఏమాత్రం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయట్లేదు. అదే క్రమంలో అత్యున్నత పదవుల్లో ఉన్న వాళ్ళ మీద కూడా ఈ కుల వివక్ష మతోన్మాదం ఏ రకంగా దాడి చేస్తుందో ఈ యొక్క 2 ఘటనలని మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇది ఒక రకంగా కేంద్ర అత్యున్నతమైన న్యాయస్థానం ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి గవాయి పైన బూట్తో దాడి చేయటం అనేది ఇది మతోన్మాదం ఒక రకంగా ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు, ఒక రకంగా అది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, పథకం ప్రకారం జరిగింది. కాబట్టి ఇది మతోన్మాదం దుర్మార్గమైన పద్ధతిలో చేసిన దాడి. రెండవది, ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు తెలంగాణ చెందిన సికింద్రాబాద్ చెందిన హర్యానా క్యాడర్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పవన్ కుమార్ పైన ఒక ఉద్దేశపూర్వకంగా కులవివక్ష ఆయన ఒక రకంగా మంచి పోస్టులు ఇవ్వకపోవటం, ఆయనకి కారులో అవకాశం ఇవ్వకపోవటం, ఒక రకమైన పద్ధతిలో ఈరోజు అత్యున్నతమైన పద్ధతుల్లో ఉన్న పదవులు ఉన్న వాళ్ళ మీద ఈ రకమైన కులవివక్ష చూపటం అనేది దుర్మార్గం. దాని కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ యొక్క ఆత్మహత్యకి సంబంధించి ఆయన ఒక 9 పేజీలు సూసైడ్ రాసిన పరిస్థితి. కాబట్టి ఈరోజు మేము కేవీపీఎస్గా ఆదివాసీ గిరిజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్న విషయం, ఈరోజు ఆ యొక్క సూసైడ్ నోటీసును బయటపెట్టాలి. అదే క్రమంలో ఒక పూర్ణ కుమార్ మీద జరిగిన ఆత్మహత్యకు సంబంధించిన కారకులు ఉన్నటువంటి వాళ్ళ మీద ఎవరైతే ఉన్నారో ఆయన భార్య ఐఏఎస్ ఆఫీసర్ ఆమె కేసు పెట్టింది. అక్కడ ఉన్న హర్యానా సంబంధించిన డీజీపీ అలానే మరో ఆఫీసర్లు ఈ రకంగా ఇబ్బంది పెట్టని చెప్పి ఆమె కేసు నమోదైంది. కాబట్టి ఈ కేసుని ప్రత్యక్షంగా పరిశీలన చేసి ఈ ఆత్మహత్య గల కారణాలని పరిశీలించని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ రోజున అనేక మంది సనాతన ధర్మం అని మాట్లాడుతూ భారతదేశంలో రాజ్యాంగాన్ని రాజ్యాంగ హక్కుల్ని మానవ హక్కుల్ని హరించే విధంగా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. సనాతన ధర్మం అంటే అర్థం తెలియని వాళ్ళు కూడా, అసలు సనాతన ధర్మంలో ఏముందో తెలియని వాళ్ళు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. సనాతన ధర్మాన్ని స్పష్టంగా క్లియర్గా అర్థం చేసుకుంటే ఈ భారతదేశంలో ఒక 10-15% ప్రజలకే హక్కులు ఉన్నాయి. మిగతా 90% ప్రజలకే హక్కులు లేవు. సనాతన ధర్మంలో చదువుకునే హక్కు లేదు, ఉద్యోగం చేసుకునే హక్కు లేదు, ఆస్తి హక్కు లేదు, రాజకీయాల్లో పాల్గొనే హక్కు లేదు, ఓటు హక్కు లేదు. స్త్రీలకు అసలు ఏ కులంలో పుట్టిన స్త్రీలకు హక్కులు లేవు. అటువంటి ధర్మం కావాలని కొందరు అసాంఘిక శక్తులు మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు వచ్చిందంటే సనాతన ధర్మం భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగం అని చెప్పుకునే ప్రపంచంలో భారతదేశ కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగే విధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ గారి మీద ఒక సనాతనవాది బూట్ ఇసిరాడంటే వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి, కులం పేరున వాళ్ళు చేసే మానసిక పరిస్థితిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చిన తర్వాతే వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్రస్ గల్లంతైందని, ప్రజలు వారికి డిపాజిట్లు కూడా ఇవ్వలేదని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తున్నామనంటున్న జోగి రమేష్ కు కోతలు కుస్తే తోలు తీస్తామంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. విజయవాడలోని మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం ఆవిష్కరించిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అమలును స్వయంగా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వినియోగదారులకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కల్తీ మద్యం అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని హెచ్చరించారు. నకిలీ మద్యం అంటూ కుట్ర పడిన వారిని ఒక్కరిని వదలమని, ఎక్కడ దాక్కున్న వారిని పట్టుకొచ్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బందర్ పిచ్చోడు పేర్ని నాని రాత్రికి రంకెలు వేసి ఉదయం అదే పోలీస్ స్టేషన్కి వెళ్లి గడ్డాలు పట్టుకుంటున్నారు. ఇదే వైఎస్ఆర్సీపీ నేతలు అసలు స్థాయి అని వ్యాఖ్యానించారు. శవ రాజకీయాల్లో ఆరితేరిన జగన్ ఇప్పుడు కులాల మీద చుచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఫేక్ ప్రచారాలతో ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ విధానంలో చాలా ట్రాన్స్పరెంట్గా మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి వ్యవస్థను అంతా కూడా కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇవాళ కావాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని చోట్ల జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని ఆధారంగా చేసుకుని ఒకసారి మొత్తం కూడా టోటల్ ప్రజలకి మరింత ట్రాన్స్పరెంట్గా అందుబాటులో ఉండే విధంగా,
ఎందుకంటే గతంలో 14-19లో కూడా మేము ప్రతి షాప్లో కూడా ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి బాటిల్ కూడా ఎక్కడ వేరే రకమైనటువంటి అవకాశాలు లేకుండా చేశాం. కానీ 1924 వరకు జరిగినటువంటి విధానం మొత్తం కూడా రాష్ట్రంలో విధానాన్ని అస్తవ్యస్తం చేశారు. ఇవాళ దాన్ని ప్రభుత్వానికి అంటగట్టే విధంగా కార్యక్రమాలు చేయడం కోసం కొన్ని కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా భావిస్తూ ఉన్నాం. అందుకని ఇప్పుడు ఏపీ సురక్ష యాప్ అని యాప్ తీసుకున్నాం. ఈ యాప్ ద్వారా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళు కొనుగోలు చేసేటప్పుడు ఆ షాప్ దగ్గరే ఆ సెల్లర్ స్కాన్ చేసి ఇస్తారు. వాళ్ళు కూడా బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ మొబైల్లోనే ఆ యాప్లో వాళ్ళు స్కాన్ చేసుకుని దాన్ని చెక్ చేసుకోవచ్చు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, కాన్స్పరస్ ఉంది, కుట్ర జరుగుతూ ఉంది, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పి రకరకాలుగైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు వైఎస్ఆర్ పార్టీ చేస్తూ ఉంది. ఇవాళ ఇవన్నీ వచ్చిన తర్వాత చూసి తట్టుకోలేక ఏదో ఒక రకంగా మనం చూసాం, రాజమండ్రిలో ఒక పాస్టర్ ప్రవీణ్ని అతని యాక్సిడెంట్లో చనిపోతే ఒక మతానికి అంటగట్టి మతానికి మధ్య చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేశారు. కులాల మధ్యన చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మనకు తెలిసిందే. శవ రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కుట్రపూరితంగా రాష్ట్రంలో అస్థిరపరచాలని ప్రయత్నం చేస్తారు. అందుకోసమే మేము ఇవాళ సిట్ వేసాం. ఇవాళ సిట్టు పూర్తి స్థాయిలో విచారణ జరుగుతూ ఉంది. దీని వెనక ఎవరెవరు ఉన్నారో బాధ్యతలు ఖచ్చితంగా బయటకు వస్తారు. అవన్నీ కూడా సీరియస్గా విచారణ చేస్తున్నాం. ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. అలాగే ఎవరైనా డిపార్ట్మెంట్లో కూడా కొల్యూట్ అయి ఉన్నారంటే వాళ్ళని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఇదే కాదు, బెల్ట్ షాప్స్ విషయంలో కూడా చాలా సీరియస్గా ఉన్నాం. ఎక్కడన్నా, ఎందుకంటే ఇది స్కాన్ చేసిన లొకేషన్ కూడా మన బయటకు వస్తుంది. ఎక్కడైతే ఎక్కువసార్లు స్కాన్ జరిగినా కూడా దాన్ని బట్టి ఏ ఊరిలో ఇలాంటివి జరుగుతున్నాయి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి మేము యాక్షన్ తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరన్నా ఏదన్నా కావాలన్నా కూడా వచ్చి షాప్స్లో తీసుకోండి. షాప్లో మాత్రమే అమ్మకాలు జరుగుతాయి. బయట ఎక్కడన్నా అమ్మకాలు చేయాలని ప్రయత్నం చేసినా వాళ్ళ మీద కూడా సీరియస్గా యాక్షన్స్ ఉంటాయని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో అల్లకొల్లాలను సృష్టించారే, ఇవాళ కూడా వచ్చి ఈ ప్రభుత్వం చేయాలని ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, తోలు తీస్తుంది. ఎవరైతే పిచ్చి ఆశలేసి ఈ రాష్ట్రంలో అస్థిరపరచాలని ప్రయత్నాలు చేస్తే మటుకి చాలా సీరియస్గా ఉంటుంది. అది జోగి రమేష్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు. ఇవాళ మేము ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని నిలబెట్టడానికి మేము ఉన్నాం. ఇవాళ ఖచ్చితంగా మేము ఆ కార్యక్రమంతో ముందుకెళ్తాం. వీళ్ళకి ఏంటంటే చూశారు, ఇవాళ గతంలో కూడా వాళ్ళు ఏ రకంగా చేసినటువంటి కార్యక్రమాలు, పార్టీ ఆఫీస్ మీద దాడులు చేస్తే అడ్రస్ లేకుండా పోయారు. చంద్రబాబు గారు ఇంటి మీదకి రావాలని ప్రయత్నం చేస్తే డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితిలో ఓటమి చెందారు. ఇవాళ ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు ఎక్కడా కూడా ఉపేక్షించరు. ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్పారు. ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదని కూడా హెచ్చరిస్తాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ సిట్ వేసాం కాబట్టి, సిట్టు పూర్తి స్థాయిలో విచారణ చేస్తుంది కాబట్టి, ఎందుకంటే ఇంకా అరెస్ట్ కావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు దీంట్లో 21 మందికి దగ్గర 17 మంది దగ్గర మనం అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మిగతా వాళ్ళు కూడా సెకండ్ దాంట్లో ఇబ్రహీంపట్నం దాంట్లో కూడా ఇంకా ఒక 4 పీటీ వారెంట్లు కూడా వాళ్ళకి జారీ చేయడం జరిగింది. కొంతమంది సౌత్ ఆఫ్రికాలో ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళు కూడా తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. అన్నీ కూడా వచ్చిన తర్వాత మొత్తం వాస్తవ విషయాలను కూడా బయటపెట్టడం జరుగుతుంది. అలాగే వాళ్ళ కొంతమంది నాయకులు రాత్రులేమో ఆంబోతుల్లాగా రంకిలేస్తున్నారు, తెల్లారిల్లి గడ్డాలు పట్టుకుంటున్నారు. మందలో పిచ్చోడు ఉన్నాడు, రంకిలేస్తున్నాడు. చూశారు కదా వీడియోలన్నీ కూడా. ఇప్పుడు వచ్చేమో అయ్యో బాబు అని గడ్డలు పట్టుకుంటున్నారు. ఇవన్నీ మీ నాటకాలు సాగవు. మీ ఎవ్వరి నాటకాలని ఎప్పుడు ఎక్కడ కట్ చేయాలో అక్కడే కట్ చేస్తాం. సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నాం. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్ రైల్వే ట్రాక్ రోడ్, JNNURM ఇల్లు, ఎక్సెల్ ప్లాంట్, బాంబే కాలనీ ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ, అవుట్ఫాల్ డ్రైవ్లు పరిశీలించారు. అజిత్ సింగ్ నగర్ రైల్వే ట్రాక్ రోడ్డు వద్ద ఉన్న అవుట్ఫాల్ డ్రైవ్ను స్వయంగా తానే డ్రోన్లో ప్రవాహాన్ని, అందులో ఉండే వ్యర్థాలను గమనించి డ్రోన్ ప్రవాహంలో ఎటువంటి అడ్డంకులు ఉండరాదని, అందుకు తగిన
చర్యలు అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్ల వద్ద పారిశుద్ధ నిర్వహణ పరిశీలించి అక్కడున్న చెట్లు, వ్యర్థాలను, పెరిగిపోయిన తీగలను తొలగించి పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉండేటట్లుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నకిలీ మద్యం కేసు పూర్తిగా తెలుగుదేశం పార్టీ మేరకు చుట్టుకోవడంతో సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారని మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఇబ్రహీంపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో నిందితుడు జనార్దన్తో తన పేరు చెప్పించడం ద్వారా చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలు పాల్పడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలు ఈ కేసులో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అంతా చంద్రబాబు నాయుడేనని స్పష్టం చేశారు. తన మీద వచ్చిన ఆరోపణలపై లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమవుతున్న ఆయన అందుకు చంద్రబాబు నాయుడు, లోకేష్లు సిద్ధమా అని ఆయన సవాల్ చేశారు. సిట్ చీప్ చంద్రబాబు నాయుడికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ కూడా చేసిన సిట్ చీప్ నారా చంద్రబాబు నాయుడికి పాత్రికేయ మిత్రుల ద్వారా ముందుగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే గత వారం రోజులుగా కల్తీ మద్యం కేసులో, నకిలీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా అందరి తరఫున, నా తరఫున కూడా సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం సిట్ అంటే చంద్రబాబు నాయుడు సిట్, చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్, చంద్రబాబు నాయుడు పడుకో అంటే పడుకోవచ్చు, చంద్రబాబు నాయుడు నిలబడు అంటే నిలబడవచ్చు. ఇది కాదు మేము అడిగింది చంద్రబాబు నాయుడు. సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి అడిగాం. సరే, ఓకే. నిన్న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి దీనిలో ఉన్న పాములా లేకపోతే ఏమంటారు అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. జోగి రమేష్ అను నేను నమ్ముకున్న నా కుటుంబం సాక్షిగా, నా భార్య బిడ్డల సాక్షిగా, నా వర్గాలు అభిమానించి నా బలహీన వర్గాల సాక్షిగా, నా రక్త సంబంధికులైన నా గౌడ జాతి అన్నదమ్ముల అక్క చెల్లెమ్మల సాక్షిగా, నేను అడుగులో అడుగు వేసి నడిచిన నా వంగవీటి మోహన రంగా గారి అభిమానుల సాక్షిగా రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను. ఈ కేసులో కన్నా నేను చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా నేను దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అక్రమ మద్యం ఏంటి సంబంధం? నేను వెళ్ళి అక్కడ అక్రమ మద్యాన్ని, నారావారి సారా ఇది ఏరులై పారిస్తూ ఉన్నాడు, ప్రతి బ్రాందీ షాపులో అమ్ముతా ఉన్నాడు, ప్రతి బెల్ట్ షాపులో అమ్ముతా ఉన్నాడు, ప్రతి ఇంటికి రేషన్ లాగా పంపిస్తా ఉన్నాడు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేను చెప్పడం ఏంటి? జనార్దన్ అతనితో నువ్వు, రిమాండ్లో ఉన్న అతనితో నువ్వు ఒక వీడియో, రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు లేదు, రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు ఎక్కడా లేదు. జనార్దన్ పిల్లల్ని, భార్యని తీసుకెళ్ళి హింసించి జోగి రమేష్ పేరు చెప్పు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు, లోకేష్ మీరు ఇంత దారుణానికి ఉరికడతావా? ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తావా చంద్రబాబు నాయుడు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు కస్టడీలో ఎక్కడో ఉంటే అతనితో ఒక వీడియోలో మాట్లాడించి జోగి రమేష్ పేరు చెప్పిస్తావా? కస్టడీలో ఉంటే ఆ రోజు ఎందుకు చెప్పలా? రిమాండ్ రిపోర్ట్లో జనార్దన్ ఎందుకు చెప్పలా? ఈరోజు కస్టడీలో చెప్పిస్తారా? ఇటువంటి దిగజాడు రాజకీయాలకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్, మీ తప్పుని, మీరు చేస్తున్న దుర్మార్గాలని నేను ఎండగడతా ఉంటే నా మీద బురద జల్లి నన్ను ఈ కేసులో ఇరికించాలని చెప్పి చూసే నీ ప్రయత్నం రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా చంద్రబాబు నాయుడు? రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా లోకేష్? ఎప్పుడు ఆ ముఖ్యమంత్రి పీఠంలో చంద్రబాబు నాయుడు ఎల్లకాలం ఉంటాడని అనుకుంటున్నారేమో.
ఎల్లకాలం ప్రభుత్వంలోనే ఉంటామని చెప్పి అనుకుంటా ఉన్నారేమో. ఎప్పుడు ఒకలా ఉండవు, గుర్తుపెట్టుకో. రాజకీయాలు ఎప్పుడు ఒకలాగుండవు. మీకు దమ్ముంటే ధైర్యంగా మమ్మల్ని ఎదుర్కో. అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయాలని చెప్పేసి నువ్వు పన్నాగం పన్నితే రెడీగా ఉన్నాం, ఎదుర్కొంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు నాయుడు టీంకు ఘన స్వాగతం పలికిన టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు. నాడు మైక్రోసాఫ్ట్, నేడు గూగుల్ అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్య. శ్రీశైలం ఆలయ అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా సౌకర్యవంతమైన రహదారులు, వసతి సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధిపై ఎంపీ కేశవ్ శివనాథ్ సమీక్ష సమావేశం. ప్రైవేటు హాస్పిటల్ సేవలకు దీటుగా ప్రభుత్వ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నామని స్పష్టీకరణ. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.